గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నా క్రిందటి వీడియోల ద్వారా కుజదోషము గురించి కాస్త మనము ముఖ్యమైన విషయాలను గ్రహించగలిగాము. ముఖ్యముగా కుజుడు ఏ జాతక చక్రములోనైనా సరే 2, 4, 7, 8, 12 గృహాలలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కుజదోషము ఉన్నది అని సాధారణంగా పరిగణిస్తూ ఉంటాం. కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి ఉపశమనాలు ఉన్నాయి. అంటే ఏ వ్యక్తి జాతకంలోనైనా 12వ గృహంలో కుజుడు ఉంటే అతనికి కుజదోషము అని మనం అనుకున్నాం కదా. కానీ ఆ 12వ గృహము కానీ వృషభము కానీ తుల కానీ అయితే అతనికి కుజదోషము లేదు. అంటే 12వ గృహము వృషభము తుల అయినప్పుడు ఆ 12వ గృహంలో కుజుడు ఉన్నప్పటికీ అతనికి కుజదోషం లేనట్టుగానే మనం అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా 4వ స్థానము కానీ మేషము వృశ్చికములు అయినప్పుడు ఈ 4వ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ అతనికి దోషం లేదు. 7వ స్థానము కానీ మకరము కానీ కుంభము కానీ అయినప్పుడు అతనికి కుజదోషము లేదు. 8వ స్థానము ధనస్సు కానీ మీనము కానీ అయినప్పుడు ఆ వ్యక్తికి కూడా కుజదోషము లేనట్టుగానే మనము గ్రహించుకోవచ్చు. 8వ రాశిలో కానీ కుజుడు ఉంటే స్త్రీకి మాంగళ్య దోషము ఉన్నది అని చెప్తున్నాం కదా. అటువంటి స్త్రీ జాతకములు 2వ గృహములు బుధుడు కానీ గురుడు కానీ పూర్ణ చంద్రుడు కానీ ఉన్నది అంటే ఆ స్త్రీకి కుజదోషము లేదు అని మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే మనం ఇందాక గత వీడియోలో తెలియజేసుకున్నాం కదా, ప్రతి గ్రహానికి కూడా 7వ దృష్టి ఉంటుంది. అంటే తన స్థానము నుండి 7వ గృహమును చూస్తూ ఉంటుంది అని. ఇక్కడ 8వ గృహంలో కుజుడు ఉన్నప్పటికీ 2వ గృహంలో గురుడు కానీ పూర్ణ చంద్రుడు కానీ ఉన్నప్పుడు అది వారి 7వ దృష్టితో 8వ గృహాన్ని చూస్తున్నది కాబట్టి వారికి ఉపశమనము కలుగుతుంది. అంటే వారికి కుజదోషము లేనట్టే అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. అంతేకాకుండా ఏ వ్యక్తి అయినా సరే అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారికి కుజదోషము లేదు అన్న విషయాన్ని మనము గ్రహించవచ్చు. ఈ విధముగా 2, 4, 7, 8, 12వ స్థానములలో కుజుడు ఉన్నప్పటికీ పైన చెప్పినటువంటి మినహాయింపులను కూడా మనము ఆలోచించవలసి ఉంటుంది, పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది. ఈ విధముగా కుజదోషాన్ని మనము కాస్త వరకు అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కుజదోషము ఉన్న వారికి ఎటువంటి కష్టాలు కలుగుతాయి అన్న కానీ దానికి పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని నా తర్వాతి వీడియోలో తెలుసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. స్వస్తి.